హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం ఒక మంచి అప్లికేషన్ ని పరిచయం చేయబోతున్నాను. ఈ యొక్క అప్లికేషన్ మీకు చాలా విధాలుగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు కంప్లీట్ గా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మన మొబైల్ నంబర్ పై చాలా రకాల మెసేజెస్ అయితే మన ఇన్బాక్స్ కి వస్తుంటుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను వాడుతున్న మొబైల్ Realme 2 Pro మొబైల్. ఇందులో ఇన్బిల్ట్ గానే మనకు ఇన్బాక్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులోకి వెళ్తే మనకు చాలా రకాల మెసేజెస్, మీ ఫ్రెండ్స్ పంపించినవి, లేకుంటే కంపెనీ మెసేజెస్, సో టెలికమ్యూనికేషన్ కి సంబంధించినవి, బ్యాంక్ కి సంబంధించినవి, ఈ విధంగా మీకు చాలా రకాల కేటగిరీ మెసేజెస్ అయితే కనిపిస్తుంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇన్బిల్ట్ గా వచ్చే మెసేజెస్ యాప్ లో కొన్నిసార్లు అంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే కనిపించదు. ఎగ్జాంపుల్ కి ఒక ఎయిర్టెల్ నుంచి ఒక మెసేజ్ వస్తే మనకు సైడ్ లో ఎయిర్టెల్ లోగో ఉంటే మనకు రికగ్నైజ్ చేయడానికి చాలా బాగుంటుంది. సో జియో నుంచి వస్తే జియో పంపించినట్లు, లేకుంటే వేరే ఏదైనా కంపెనీ పంపిస్తే కంపెనీ లోగో కనిపిస్తే మాత్రం చాలా బాగుంటుంది మనకు అర్థం చేసుకోవడానికి. అండ్ కేటగిరీ వైజ్ గా కూడా చూపించే విధానం ఉంటే ఇంకా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇంతకంటే కూడా ఇంకా ఎన్నో ఆప్షన్స్ కలిగిన ఒక మంచి అప్లికేషన్ ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్నాను. సో దీనికోసం నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను. ఆ యొక్క లింక్ పైన మీరు క్లిక్ చేసి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క అప్లికేషన్ పేరు చూసుకుంటే స్మార్ట్ SMS. సో ఈ అప్లికేషన్ నిజంగా చాలా బాగుందండి. నేను పర్సనల్ గా దీన్ని యూజ్ చేస్తున్నాను కొన్ని రోజుల నుంచి. నాకైతే ఇది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంది. సో ముఖ్యంగా ఇందులో నాకు నచ్చిన ఫీచర్స్ అంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, యాప్ ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అన్ని మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత మీకు డైరెక్ట్ గా ఈ యొక్క మెసేజ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు టెక్స్ట్ గమనించవచ్చు, మనకు చాలా బ్రాడ్ గా ఉంటాయి, చాలా క్లియర్ గా మీకు టెక్స్ట్ అనేది అర్థమవుతుంది. అండ్ ముఖ్యంగా మీరు ఏవైనా ఒక కంపెనీ నుంచి వచ్చే మెసేజ్ మీరు గమనించవచ్చు. ఇక్కడ మనకు క్లియర్ గా SBI నుంచి వస్తే SBI లోగో కనిపిస్తుంది, జియో నుంచి వస్తే జియో లోగో కనిపిస్తుంది, అండ్ ఎయిర్టెల్ నుంచి వస్తే ఎయిర్టెల్ లోగో, లేకుంటే జియో పే నుంచి అయితే జియో పే, ఫోన్ పే అయితే ఫోన్ పే, సో పేటిఎం, ఈ విధంగా మీకు ప్రతి ఒక్క కంపెనీకి సంబంధించిన లోగో మీకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ మీరు ఈజీగా పిక్ చేయొచ్చు ఏ కంపెనీ నుంచి ఏ మెసేజెస్ వచ్చిందో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇప్పుడు ప్రెసెంట్ ఆల్ లో ఉన్నాం. మనకు ప్రతి ఒక్క మెసేజ్ అంటే మీ ఫ్రెండ్స్ పంపించినవి మరియు కంపెనీ పంపించినవి, స్పామ్ మెసేజెస్ అన్ని మీకు కలిసి ఉంటాయి. సో మీరు జస్ట్ పర్సనల్ పైన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మాత్రం కేవలం మీ ఫ్రెండ్స్ పంపించిన మెసేజెస్ మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ట్రాన్సాక్షన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీరు మీ బ్యాంక్ తో మీరు చేసే లావాదేవీలన్నీ కూడా ఆ యొక్క ట్రాన్సాక్షన్ అంటే మీరు ఎక్కడైనా ఏటీఎం లో మనీని మీరు డ్రా చేస్తే ఆ యొక్క ట్రాన్సాక్షన్, లేకుంటే మీ మొబైల్లో ఏదైనా మనీ పడితే ఆ యొక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఏదంటే మీ యొక్క మొబైల్ నెంబర్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే. సో దాని తర్వాత ఇక్కడ మీకు పక్కన స్పామ్ అనేసి ఉంది. సో కంపెనీ మెసేజెస్ అన్ని కూడా వీళ్ళు స్పామ్ కిందకి యాడ్ చేసి ఈ విధంగా ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ మీరు వీటిని ఏవైనా రెస్ట్రిక్ట్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి మీరు రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో దాని తర్వాత ఇక్కడ మీకు యాడ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ యొక్క యాడ్ లో నుంచి చూసుకుంటే ఇక్కడ మీకు చాలా రకాల కేటగిరీస్ ని మీరే సొంతంగా ఎడిట్ చేసి వాటిని ఒక కేటగిరీ లాగా కూడా యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దాని తర్వాత ఇంకా ఇక్కడ మీకు అద్భుతమైన కొన్ని ఫీచర్స్ నేను పరిచయం చేస్తాను. సో కింద చూడండి, ఫైనాన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇది ఒక బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. సో ఇందులోకి వెళ్తే మీ మొబైల్ నంబర్ పై ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉంటాయో వాటికి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా మీరు ఈ యొక్క మెసేజ్ నుంచి చూడొచ్చు. సో దీనిపైన మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ చేసిన తర్వాత ఇలా యాడ్ చేసి స్కిప్ చేయండి. ఇక్కడ చూడండి, నేను నా మొబైల్ తో యాడ్ చేసిన ఒక బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, వ్యూ బ్యాంక్ బ్యాలెన్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో అంటే మీరు మీ యొక్క ఏదైతే యూపీఐ నెంబర్ ఉంటుందో ఆ యొక్క నెంబర్ ని మీరు ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. యాడ్ చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను నా యొక్క యూపీఐ నెంబర్ ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేస్తేనే ఇక్కడ చూడండి, నా మొబైల్లో ఉన్న బ్యాంక్ అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకు ఈవెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీ మొబైల్లో మీరు సెట్ చేసుకున్న ప్రతి ఒక్క ఈవెంట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. సో లాస్ట్ లో మనకు షాపింగ్ అనే ఆప్షన్ ఉంది. మీ మొబైల్ నెంబర్ పై మీరు చేసిన ప్రతి ఒక్క పర్చేజెస్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ కోసం నేను ఫ్లిప్కార్ట్ లో పర్చేజ్ చేసిన యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఇంకా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాటిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇవే కాదు ఫ్రెండ్స్, ఇంకా మనకు చాలా ఆప్షన్స్ అయితే ఈ యొక్క యాప్ లో ఉన్నాయి. పైన ఉన్న 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లో మీ మొబైల్లో ఏదైనా ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఆ యొక్క మెసేజ్ టోన్ ని మీరు చేంజ్ చేసుకోవడం కోసం సౌండ్ అండ్ వైబ్రేషన్ లో మీరు ఎడ్లీ సెట్ చేసుకోవచ్చు. సో పర్సనలైజేషన్ లోకి వెళ్తే మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కస్టమ్ చాట్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా రకాల వాల్ పేపర్స్ ఉంటాయి. సో లేకుంటే మీ మొబైల్లో మీకు నచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో
సో ఆ ఇమేజ్ ని మీరు ఈ విధంగా సెట్ చేసుకుని ఇక్కడ మీరు కస్టమ్ చాట్ అనేది చేయొచ్చు అనమాట. సో అంతేకాదు ఫ్రెండ్స్, ఇంకా ఇందులో మీకు చూడడానికి నిజంగా చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఫాంట్ స్టైల్ ని మార్చుకోవచ్చు, ఫాంట్ సైజ్ ని మార్చుకోవచ్చు, బబుల్ స్టైల్ ని మార్చుకోవచ్చు. సో ఒకటి కాదు, మొత్తానికి చెప్పాలంటే చాలా రకాల ఆప్షన్స్ అయితే ఈ యొక్క మెసేజ్ యాప్ లో మీకు కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, డెఫినెట్ గా ఈ యొక్క మెసేజ్ యాప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ఒకసారి మీరు దీన్ని ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తున్నాను నేను టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బై బై.